Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఎదురు దెబ్బ, కడపలో ఫలించని కుయుక్తులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమికి ఎదురు దెబ్బ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో పాగా వేయాలనుకున్న ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని వైఎస్ఆర్సీపీ నిలబెట్టుకోగలిగింది. జిల్లా పరిషత్ చైర్మన్గా ఆ పార్టీకి చెందిన జెడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాలోని బ్రహ్మంగారి మఠానికి ఆయన ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం జెడ్పీ చైర్మన్ ఎంపిక జరగాల్సి ఉంది. చైర్మన్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. గడువు సమయానికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. జిల్లా పరిషత్తులో మొత్తం 50 మంది జెడ్పీటీసీల్లో వైసీపీకి 38 మంది జెడ్పీటీసీల మద్దతు ఉంది. దీంతో జిల్లా పరిషత్ వైసీపీకి కైవసమయ్యే అవకాశం ఉంది. జెడ్పీ చైర్మన్ రేసులో తాము లేమని టీడీపీ ఇప్పటికే ప్రకటించింది. రామగోవిందరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మరో నామినేషన్ అందకపోవడంతో రిటర్నింగ్ అధికారి ఈ ఎన్నికను ఏకగ్రీవమైనట్లు వెల్లడించారు. ఒకే ఒక్క నామినేషన్ వేసిన రామగోవిందరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఇది వరకు జిల్లా పరిషత్ చైర్మన్గా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పనిచేసిన విషయం తెలిసిందే. ఆయన శాసనసభకు ఎన్నిక కావడం వల్ల తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఫలితంగా దీనికి ఎన్నిక నిర్వహించారు. ఇదివరకే బ్రహ్మంగారి మఠానికి చెందిన మండల జెడ్పీటీసీ రామగోవిందరెడ్డిని వైసీపీ తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ఎన్నిక నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు సైతం నడిచాయి. తన జెడ్పీటీసీలను హైదరాబాద్కు తరలించింది వైఎస్ఆర్సీపీ. ఎన్నిక నేపథ్యంలో వాళ్లంతా కడపకు చేరుకున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో 50 మంది జెడ్పీటీసీ సభ్యులు ఉండగా మెజారిటీ అంటే 49 మంది వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్లే. గోపవరానికి చెందిన జెడ్పీటీసీ మాత్రమే టీడీపీ నాయకుడు. ఈ పరిణామాల మధ్య మరో నామినేషన్ పత్రం దాఖలు కాకపోవడంతో రామగోవిందరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.